పట్టుకో ఒకసారి. ఇంకెవరు సుదర్శనే హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం మాడుగుల అయితే వచ్చాము. మాడుగుల ఫెస్టివల్ కావడం వల్ల మాడుగులలో జరిగే ఫెస్టివల్ మొత్తాన్ని మీ అందరి కోసం చూపించడానికి నేనైతే వచ్చాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వాచ్ ద ఫుల్ వీడియో. పండక్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఎండకి తట్టుకోలేరని ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ మజ్జిగల స్టాల్స్ అయితే పెట్టారు. ఇంకోవైపు అయితే పులిహారను కూడా పంచుతున్నారు. పులిహారను ప్రసాదంగా స్వీకరించి మా బ్రదర్ నుంచి కళ్ళకు అత్తుకొని మరీ తింటున్నారు. టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే చాలామంది వస్తున్నారు. ఎండకు తట్టుకోలేక కాలు కాలిపోతూ పరిగెడుతున్నారు. ఇంకోవైపు అయితే హరోహర అతులు చిదరబర అన్నట్టు వీళ్ళందరూ దూపాలు వేసి తల మీద పొట్టి డబ్బులు వేయమని చాలామందికి అయితే అడుగుతున్నారు. మన గుడికి వచ్చే సమయంలో మాత్రం ఘటాలు మోసుకుంటూ గుడిలోకి వెళ్ళడానికి చాలామంది అయితే క్యూలో ఉన్నారు. మనం కూడా వెళ్దాం అనుకున్నాము. దర్శనానికి రెండు వైపులా గేట్లలో మూసి ఉంచారు. చాలామందికి ఈ మోదుకొండ అమ్మవారు తమ ఇంటి ఇలవేల్పు కావడం వల్ల ఇక్కడికి వచ్చిన భక్తులు ఇలా ఘటాలకు పూజలు చేసి దాని మీద కుండలంతా తల మీద పెట్టుకొని ఊరేగించి వెళ్తూ ఉంటారు. ఘటాలను సమర్పించుకోవడం కోసం పూజలు అయితే చేస్తున్నారు. మేకల్ని కూడా ఇక్కడైతే చూపిస్తున్నారు బలిదానం కోసం. అక్కడ ఘటాలను పూజలు పురస్కారాలు చేసిన తర్వాత ఘటాలను తలపై మోసుకొని గుడి దాకా వెళ్ళి అక్కడ అమ్మవారికి గుడి ముందు ఈ ఘటాలను అదే కుండలను సమర్పించి వాళ్ళను మొక్కులు చెల్లించుకుంటారు. మనం వెళ్ళే టైంకి గుడిలో అయితే మాత్రం క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. గుడి దగ్గర చెప్పాను కదా, ఘటాలను కుండలను ఒకవైపు అయితే పెడుతున్నారు, ఇలా సమర్పించుకుంటారు. మనం వెళ్ళే టైంకి అయితే జనాలు అయితే బాగా ఎక్కువగా ఉన్నారు. ఇంకోవైపు అయితే గొడవలు కూడా పడుతున్నారు గుడి లోపలే. మనం అయితే కొంచెం వెయిట్ చేసి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. తల్లి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీలో ఎంతమంది మాడుగుల ఫెస్టివల్కి వచ్చారో కింద అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మాడుగుల రెండో టెంపుల్ అండి. ఈ రెండో టెంపుల్ దగ్గర ఉన్న తల్లి విగ్రహాలు చూస్తున్నారు కదా, మోదుకొండమ్మ పాదాలు. ఈ పాదాలు దర్శించుకోవడానికి అయితే మేమైతే వచ్చాము. మీలో ఎంతమంది ఈ పాదాలను దర్శించుకున్నారో కింద అయితే కామెంట్ చేయండి. పండగ ఏదైనా కావచ్చు, అన్నయ్య ఫోటో లేకుండా పండగ జరిగేది ఎలా? చూడండి, మోదుకొండ అమ్మవారి పక్కన మన అన్నయ్య ఫోటో.
మాడుగుల పండగలో ముఖ్య అతిథిగా విచ్చేసిన బండారు సత్యనారాయణ గారు సతీ సమేతంగా ఘటాలను మోసుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళి తల్లికి ఘటాలు సమర్పించుకొని తల్లి ఆశీస్సులు అయితే పొందారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.